వారణాసి టైటిల్ రివీల్ కార్యక్రమంలో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట్రీ మీద ఇప్పుడు దుమారం రేగుతూ ఉంది. నందీశ్వరుని మీద మహేష్ బాబు త్రిశూలం పెట్టుకొని ఆ ఎంట్రీ ఇచ్చినటువంటి నేపథ్యంలో కొంతమంది దాన్ని తప్పుపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దీని మీద మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులైనటువంటి మురళీకృష్ణ శర్మ గారు. వారితో మాట్లాడదాం. మురళీకృష్ణ శర్మ గారు నమస్తే అండి. నమస్కారం అండి. వారణాసి టైటిల్ రివీల్ కార్యక్రమంలో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట్రీ మీద ఇప్పుడు వివాదం రాజుకుంది. ఆయన నందీశ్వరుని మీద త్రిశూలం పెట్టుకొని ఎలా వస్తారు అంటూ కొంతమంది దాని మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని మీద మీరేమంటారు? అవునండి, నమస్కారం. నేను మీ మైనంపాటి మురళీ శర్మ. ఈ యొక్క సినిమా అనేది మనం పూర్తిగా చూడాల. ఆ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ ఏంటనేది మనకు పూర్తిగా తెలియదు. ఆయన రాజమౌళి గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మహేష్ బాబు గారు ఒక శ్రీరాముడి క్యారెక్టర్లో ఆయన కనిపిస్తాడు అనేటువంటి కూడా చెప్పడం జరిగింది. తర్వాత కూడా ఒక టైం మిషన్ లాగా వేరువేరుగా చేంజ్ అవ్వటం, ఈ విధంగా కూడా టైం మిషన్ లాగా ఆ కాలం వేరే కాలం మారుతున్నట్టుగా కూడా ఆయన ఒక సంచారి లాగా ఆయన చూపించడం కూడా జరిగింది. ఏదేమైనా సరే ఒక నందీశ్వరుడి మీద ఒక మానవుడు ఆ విధంగా రావడం అనేది తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. ఇటువంటివి ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయంటే దాదాపు యమగోళ అని ఒక సినిమా ఉందండి. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చాలా అద్భుతంగా నటించారు. సూపర్ హిట్ సినిమా అది. దాదాపుగా ఆ సినిమా అప్పటి నుంచి కూడా ఇటువంటి సన్నివేశాలు అనేవి సినిమా ఫీల్డ్లో ప్రారంభమైనవి. ఓకే, అంతకుముందు లేవు. అంతకుముందు ఏంటంటే మామూలుగా సినిమా ఫీల్డ్లో ఇట్లా పౌరాణిక సినిమాలని ఇట్లా ఇతిహాసాల మీద సినిమాలు వచ్చేవి. రాముడి మీద సినిమా, కృష్ణుడి మీద సినిమా, వాటిని చూపించుకుంటూ వచ్చేవాళ్ళు. అలా సినిమా ఇది. కానీ ఒక జనరల్ క్యారెక్టర్స్, ఒక మామూలు వ్యక్తి యముడి దగ్గర పోవటం, అక్కడ దేవతలతో డ్యాన్సులు చేయటం, ఇటువంటి హాస్యాస్పదంగా అనిపించినా సరే అప్పుడే ఆస్తికులు దీన్ని ఖండించారు. కానీ ఆ సినిమాలో ఎన్టీ రామారావు గారంటే ఆయన విశ్వవిఖ్యాత నాయకుడు, అంతేకాకుండా ప్రముఖ డైరెక్టర్ కూడా. ఆయన కేవలము నటుడు మాత్రమే కాదు, ఎన్టీఆర్ గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అంటారు. గొప్ప నటుడు, దాంతో పాటు కాకుండా గొప్ప రైటరు, గొప్ప డైరెక్టర్ కూడా, గొప్ప ప్రొడ్యూసర్ కూడా. ఎందుకంటే ఆయనకు అన్ని రంగాల్లో కూడా ఆయన చేశాడు. ఆయన అందువల్ల అంతటి గొప్ప రాముడిగా, కృష్ణుడిగా అద్భుతంగా నటించినటువంటి ఆయన. అంటే చాలా మందికి శ్రీరాముల వారు అలాగే కృష్ణుడు ఎలా ఉంటారో, వారి రూపం ఎలా ఉంటుందో గతంలో చాలా తక్కువ మందికి అవగాహన ఉండేది అంటారు. కానీ ఎప్పుడైతే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు కృష్ణుని వేషాలు, రాముని వేషాలు ఎప్పుడైతే ఆ పాత్రల కోసం వేయడం జరిగిందో, ఆ తర్వాత ఓకే శ్రీరాముల వారి వేషం ఇలాగే ఉంటుందేమో, శ్రీకృష్ణుల వారి వేషం ఇలాగే ఉంటుందేమో అని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు కేవలం వర్ణించడం జరిగింది. పూర్వకాలంలో ఇప్పుడున్నట్టు టెక్నాలజీ లేదు కదా. ఇప్పుడంటే కెమెరాలు వచ్చినాయి, ఫొటోస్ వచ్చినాయి, వీడియోస్ వచ్చినాయి. ఒక 100 సంవత్సరాల క్రితం కూడా ఇవన్నీ అంత అనుకున్నంత లేవు. మరి ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం వాళ్ళని ఎలా, అప్పట్లో ఏంటంటే పెయింట్ వేసేవాళ్ళు, పెయింట్ ద్వారా యొక్క ముఖ చిత్రాలు వేసేవాళ్ళు. రాముడు, కృష్ణుడు అంటే వీళ్ళు దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రితం వాళ్ళు. సో అప్పుడు ఇంతకాలం బట్టి ఉండటం కష్టం. అందుకనే వాళ్ళు రాతి శిల్పాల మీద చెక్కేవాళ్ళు. ఈ విధమైన ఆకారాలు ఇలా ఉంటాయని రాతి విగ్రహాలు రావడానికి కారణం మెయిన్ అదే. సో వాళ్ళు ఏంటంటే ఆ శాస్త్రముల్లోనూ ఆ పురాణాల్లో వాళ్ళ గురించి వర్ణన చేస్తే, ముఖ్యంగా వాల్మీకి చక్కగా వర్ణిస్తాడు, పోతన చక్కగా వర్ణిస్తాడు. వీళ్ళందరూ కూడా వర్ణనలు చూసి వాళ్ళు ఈ విధంగా ఉంటారని డిజైన్ చేసి ఈ విధంగా రాముడు, కృష్ణుడు వాళ్ళ పాత్ర ఇలా ఉంటాయని కూడా చూపించడం జరిగింది, హుందాగా చూపించడం జరిగింది. తర్వాత క్రమంలో అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక సెకండ్ జనరేషన్లో ఏమైందంటే కొంత అవహేళన అనేటువంటిది కూడా ప్రారంభమైంది సినిమా ఫీల్డ్లో. ఈ యొక్క యమగోళ అనే సినిమాలో నేను చెప్పేది అదే. అందులో ఒక మామూలు వ్యక్తి వెళ్ళి ఈ యొక్క ఆకాశంలోకి వెళ్ళి దేవతలు యమదూతలతో పోరాడి అట్లా కొన్ని రకాల సన్నివేశాలు. కానీ అందులో ఎన్టీ రామారావు గారు చాలా స్పష్టంగా చెప్తారు, నాకు కళ వచ్చింది, కళలో జరిగింది అంటాడు. అలా చెప్పడం ద్వారా ఆ సన్నివేశాలని చాలా కూడా అంటే కేవలం అది కల్పితం మాత్రమే, కల్పితము అని చెప్పడం జరిగింది. ఆయన ఆ జాగ్రత్తలు తీసుకున్నారు ఎన్టీ రామారావు గారు. అందుకే ఎన్టీ రామారావు గారు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. కానీ తరువాత కాలంలో వచ్చినటువంటి వాళ్ళకి అంత అవగాహన లేక ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీయడం అనేది ప్రారంభమైంది. అందులో శివుడు భూలోకానికి రావడం ఒక సినిమాలో ఉంటుంది. వాళ్ళు ఇమాజినేషన్ అయినప్పటికి కూడా కొన్ని సినిమాల్లో ఎట్లా అయిపోయిందంటే
ఒక సినిమాల్లో పెద్ద పెద్ద దేవతల్ని ఒక బఫూన్ లాగా ఒక కమెడియన్ లాగా చూపించడం అయిపోయింది. ఎందుకు ప్రదోష వేళల్లో ఆ భూమండలం మీదకి శివుడు ప్రమథగణాలతో కలిసి ఊరేగింపుగా వస్తారు అని శివపురాణం కూడా చెప్తూ ఉంటుంది కదా. అవును. సో దాన్ని తప్పబడ్డానికి లేదు కదా. లేదండి, లేదండి. వాళ్ళు భూమి మీదకి వచ్చినట్టు ఈ ప్రజలతో కలిసి మాట్లాడినట్టుగా ఈ విధమైనటువంటి సినిమాలలో, నేను చెప్పేది సినిమాలలో హిందూ మతం గురించి కొంత అవహేళన చేయటం, అటువంటి క్యారెక్టర్లు కూడా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆ పాత్రని కూడా సినిమా భగవంతుడి పాత్రను కూడా భూమిలో ఒక పాత్రలాగా చూపించేసి వారి యొక్క విలువను తగ్గించడం అలా కొంతకాలం కొనసాగింది. కొంతకాలం కొనసాగాక అప్పుడు ఉన్నటువంటి భక్తులు మరి ఏం చేయాలో తెలియక మౌనంగా ఉండిపోయారు. కానీ తర్వాత కాలంలో హిందూ సమాజంలో ఇప్పుడు చైతన్యం ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఆ విధంగా దేవుళ్ళ గురించి తప్పుగా చూపించడం, చెడుగా చూపిస్తే భక్తులు ఊరికనే పరిస్థితిలో ఇప్పుడు లేదు. ఇప్పుడు హిందూ సమాజం చాలా చైతన్యం అయింది. ఎవరైనా సరే భగవంతుడి క్యారెక్టర్ని కానీ ఇదివరకు కూడా బ్రాహ్మణులు కూడా కొన్ని సినిమాల్లో కూడా ఎగతాళి చేయడం జరిగింది. ఆ విధంగా హిందూ నమ్మకాలను ఎగతాళి చేయటం, భగవంతుడికి హారతి ఇస్తే హారతిని ఎగతాళి చేయటం, ఇట్లా చేయటం జరిగింది. క్రమక్రమంగా కూడా ఇప్పుడు హిందూ సమాజం మేల్కొంది. ఇప్పుడు భగవంతుడిని కానీ హిందూ మన విశ్వాసాలకు సంబంధించిన వేటిని కూడా ఎవరైనా విమర్శిస్తే ఎవడు ఊరుకోవట్లేదు. సాక్షాత్తు పరమశివుని వాహనమే నందీశ్వరులు. అవును. అటువంటి నందీశ్వరుడు మీద సూపర్ స్టార్ మహేష్ బాబు త్రిశూలం పట్టుకొని రావడం ఏంటి అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఆ విషయానికే వద్దాము. ఈ యొక్క భగవంతుడికి వాహనాలు కొన్ని ఉన్నాయి. పరమేశ్వరుడికి నంది వాహనము. వారి పరమేశ్వరుడు నందికి మధ్య కూడా ఎవరు రావడానికి కూడా సాహసించరు. ఇప్పుడు కూడా శాస్త్రం అంగీకరించదు. అలాగే వివిధ దేవతలకు కూడా అమ్మవారికి కూడా వాహనములు ఉన్నాయి. ఈ విధంగా వాహనములు ఉన్నప్పుడు వాటిని వారే అధిరోహించాలి అనేటువంటి విధంగా కూడా ఉంది. కానీ ఏంటంటే ఇప్పుడున్నటువంటి సినిమాలలో వీరు కొంత ఇమాజినేషన్ చేసుకొని వాళ్ళ ఇష్ట ప్రకారం కూడా ఈ యొక్క ప్రజలకి ఒక పామరులకు తెలియదు, అది పామరులకు తెలియదు కాబట్టి వాళ్ళకి వాళ్ళ హీరోని గొప్పగా ప్రొజెక్ట్ చేయాలనే ఉద్దేశంతో లేదంటే గొప్పగా చూపించాలనే ఉద్దేశంతో ఇటువంటివి కూడా తీయడం జరుగుతున్నది. మరి ఏవైనా సరే ఆ సినిమా కూడా చూడటం జరుగుతుంది. ఆ సినిమాలో కూడా హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా కూడా ఏమైనా ఉంటే తప్పనిసరి కూడా ప్రతిఘటన అనేది చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఆయన సినిమాలు చూస్తుంటాం. బాహుబలిలో మీరు చాలా మంది గమనించి ఉంటారు ఈ విషయం. బాహుబలి 1, బాహుబలి 2 సినిమా కనుక గమనిస్తే ఆయన బలి ఇవ్వటం ద్వారా మంచి జరుగుతుంది అనే సందేశం కూడా ఇచ్చారు. కానీ దాన్ని కూడా తప్పుపట్టాడు కదా రాజమౌళి గారు. ప్రభాస్ గారితో ఏం చెప్పించారు అదే చెప్తా నేను. ఆయన ఏ విధంగా బాహుబలి 1, బాహుబలి 2లో చేశారు మీకు చూపిస్తాను. బాహుబలి 1 సినిమాలో ఎలా ఉంటుందంటే అమ్మవారికి బలి ఇవ్వాలనేటువంటి సన్నివేశం ఉంటుంది. రాణా అనేటువంటి క్యారెక్టర్ బల్లాల దేవుడు అమ్మవారికి బలిస్తాడు. కానీ ఈ యొక్క మన బాహుబలి క్యారెక్టర్ ఏం చేస్తాడంటే బలి ఇవ్వడు. బలి ఇవ్వకుండా అమ్మవారు బలి కోరదని చెప్పేసి కేవలం తన శరీరం కోసుకొని రక్తాన్ని సమర్పిస్తాడు. తత్ఫలితంగా ఏమవుతుంది అని గమనిస్తే ఎవరైతే అమ్మవారికి బలి ఇచ్చారో వాళ్ళు అష్టైశ్వర్యములు జీవితంలో అనుభవిస్తారు అనేటువంటి విధంగా చూపించడం జరిగింది. ఎవరైతే అమ్మవారికి బలి ఇచ్చారో రాణా క్యారెక్టర్ అతను తన జీవితం అంతా కూడా కింగ్ గా వెలుగొందుతాడు, అష్టైశ్వర్యాలు అనుభవిస్తాడు, చక్రవర్తిగా వెలుగొందుతాడు, అతని కుమారులతో కూడా సంతోషంగా జీవితం గడుపుతాడు. సినిమా చివరిలో అతని ముసలివాడు అయిపోయిన తర్వాత అప్పుడు చనిపోవడం జరుగుతుంది. అంటే ఈర్ష్యాద్వేషాలతో కానీ బలిస్తేనే మంచిదని చూపించాడు. ఆయన బలిస్తేనే మంచి జరుగుతుందని చూపించాడు. ఎవరైతే బాహుబలి క్యారెక్టర్ ఉంది ప్రభాస్ గారు, ఆయన అమ్మవారికి బలి ఇవ్వకూడదు, ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి కొన్ని డైలాగులు కూడా చెప్పించి అమ్మవారికి బలి ఇవ్వడు. తత్ఫలితంగా ఏమవుతుంది, కొంతకాలంలో అతను మరణిస్తాడు. అంతేకాకుండా అతని భార్య తీవ్రమైనటువంటి అష్ట కష్టాలు పడుతుంది. ఒక ఖైదీలాగా జీవితం గడుపుతుంది. ఒక ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ పొలంలో పిచ్చిదాలకు బహిరంగమైనటువంటి జైల్లో చాలా దుర్భరమైన జీవితం గడుపుతుంది. అతని కుమారుడు రాజమహల్లో బ్రహ్మాండంగా పెరగాల్సినటువంటి ఈ యొక్క బాహుబలి యొక్క కుమారుడు ఏం చేస్తాడు, ఎక్కడో కొట్టుకుపోయి అడవుల్లో కొండ జాతుల మధ్య అడవిలో కూడా పెరగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ విధంగా రాజమౌళి గారు ఏమేమి సందేశం ఇచ్చారు బాహుబలిలో, ఎవరైతే అమ్మవారికి బలిస్తారో వాళ్ళు అష్టైశ్వర్యమును అనుభవిస్తారు, ఎవరైతే అమ్మవారికి బలి ఇవ్వరో వాళ్ళు చనిపోతారు, లేకపోతే వాళ్ళ కుటుంబం అంతా అష్ట కష్టాలు పడుతుందని క్లియర్గా చూపించారు బాహుబలి సినిమాలో. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ప్రజెంట్ సినిమా మహేష్ బాబు గారి సినిమా వారణాసి, ఎస్ఎస్ రాజమౌళి వారణాసి, ఈ సినిమాలో కూడా వాళ్ళు క్లియర్గా కూడా చిన్నమస్తాన్ అనేటువంటి అమ్మవారిని చూపించారు. ఆ యొక్క వాటిలో చూసుంటారు, తల ఖండించబడి ఒక అమ్మవారు కూడా ఉంటుంది. ఆ అమ్మవారిని కూడా ఎందుకు చూపించారంటే వీళ్ళంతా కూడా దశమహావిద్యులు అనేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి వామాచారంలో కూడా వాళ్ళకి పూజలు చేయడం జరుగుతుంది.
వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఆ పూజలు చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ అత్యంత శక్తివంతమైన మహిమ కలిగినటువంటి దేవతలు వాళ్ళు. వామాచారంలో పూజ చేస్తే తొందరగా కూడా ఫలితాలు వస్తాయి. కేవలం పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు, హీరోలు, హీరోయిన్స్, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు అటువంటి వాళ్ళు మాత్రమే వారి పూజలు చేస్తారు. ఎందుకంటే తొందరగా వాళ్ళకి ఫలితం వస్తుంది. సో ఆ అమ్మవారిని కూడా చూపించడం జరిగింది. ఆ అమ్మవారి గురించి ఏమైనా తప్పుగా చూపించారా, ఏమైనా అందులో ఆ విధంగా కూడా చూపించడం వల్ల కూడా కొన్ని నెగిటివ్ రిజల్ట్స్ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా మనము ప్రజలు చేయడం కంటే భగవంతుడే చూపిస్తాడండి. ఎందుకంటే రీసెంట్గా కాంతారా అని ఒక సినిమా వచ్చింది, గమనించుంటారు అందరూ. కాంతారా సినిమాలో వాళ్ళు చేసేటువంటి కొన్ని రకాలైన నృత్యాలు బయట కొన్ని చోట్ల చేయకూడదు, అవి చేసి వాళ్ళు చూపించారు సినిమా ద్వారా. దానివల్ల వాళ్ళకి శాపం తగిలింది. కాంతారా 2లో కాంతారా నెక్స్ట్ వచ్చింది కదా, కాంతారా 2, కాంతారా పార్ట్ 1 ఇది వచ్చింది కదా. షూటింగ్ అప్పుడు దాదాపు 4-5 చనిపోయారు. ఓకే, గమనించండి. జూనియర్ ఆర్టిస్టులు చనిపోయారు, వాళ్ళ షూటింగ్ లొకేషన్లో యాక్సిడెంట్ అయ్యింది, చాలా ప్రమాదాలు జరిగినాయి. హీరోకి కూడా చాలా కష్టాలు వచ్చినాయి. వాళ్ళు ఎంతో కష్టపడి, అతని భార్య అయితే సినిమా సక్సెస్ మీటింగ్లో ఏడ్చింది, కళ్ళనీళ్ళు పెట్టుకుంది. అది గమనించిన వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది ఆమె కళ్ళనీళ్ళు పెట్టుకుంది అంటే ఎందుకు పెట్టుకుంది. చాలా భయపడ్డారు, చాలా వివాదాలు వచ్చినాయి. చివరికి భగవంతుడి కృపలో వచ్చింది. కానీ ఈ యొక్క దేవతలు వరాహిమాత కానీ, లేకపోతే ఈ యొక్క వామాచార పద్ధతిలో పూజ చేసే దేవతలు ఉంటారు, వాళ్ళని కానీ వీళ్ళు ఏ విధంగా తప్పుగా కూడా చూపిస్తే ఖచ్చితంగా ప్రభావం కనబడుతుంది. ఇప్పుడు రాజమౌళి గారి సినిమా కూడా అదే అయింది కదా, ఆయనది ప్రొజెక్టర్ అనేది ఓపెన్ అవ్వలేదు, అదంతా సక్సెస్ఫుల్ అవ్వలేదంటే అమ్మవారి కోపం తగిలిందేమో, అమ్మవారి శాపం తగిలిందేమో అని సందేహం కూడా కలుగుతుంది. దానివల్లే ఈ సినిమాకి ఆటంకులు కలిగానేమో. ఎందుకంటే ఇది జస్ట్ టీజర్ మాత్రమే, జస్ట్ వాళ్ళ పేరు అనౌన్స్ చేశారు అంతే. దానికే ఇంత పెద్ద ఫంక్షన్ చేశారు. ఆల్రెడీ దీనికే 20 కోట్ల లాభం సంపాదించారు. మళ్ళీ దీనికి కూడా లైవ్ హక్కులు అమ్ముకున్నారు. అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఇంకో 5 కోట్లు వచ్చిందంట. అంత డబ్బు సంపాదించాడు. మరి ఇంత డబ్బు దేవుడి పేరు మీద సంపాదిస్తున్నప్పుడు భగవంతుని కూడా చక్కగా చూపించాల్సిన అవసరం ఉంది. ఈ సినిమాలో కనుక అమ్మవారి గురించి ఏమైనా తప్పుగా చూపించినా, చిన్నమస్తాదేవి గురించి లేదంటే పరమేశ్వరుడి గురించి కూడా ఏదైనా సరే తప్పుగా కూడా చూపించినట్టయితే ఖచ్చితంగా కూడా రియాక్ట్ అవుతాము, సినిమా విడుదలను అడ్డుకోవడం జరుగుతుంది. ఓకే, కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలి. తగిన విధంగా కూడా సెన్సార్ బోర్డు వాళ్ళకు కూడా చెప్తున్నాము. చాలా మందికి కూడా ఇప్పుడు సెన్సార్ బోర్డు మీద నమ్మకం పోయింది. సెన్సార్ బోర్డు వాళ్ళు ఏంటంటే డబ్బులు తీసుకొని సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం సాధారణ ప్రజల్లో ఉంది. ఇప్పుడు సెన్సార్ బోర్డు సభ్యులు చేసేది ఏంటి, తెలుగు సెన్సార్ బోర్డులో హిందీ వాళ్ళు ఉంటున్నారు, అలా ఎలా తీసుకుంటారు? వేరే భాష చెందినటువంటి వాళ్ళు తెలుగు సెన్సార్ బోర్డులో సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి సినిమా అర్థం కాదు అసలు, సబ్ టైటిల్స్ చేస్తే చూసుకుంటారు, చూసుకొని చెప్తారు. అంత అవసరం ఏమొచ్చింది? తెలుగు సెన్సార్ బోర్డులో తెలుగు సభ్యులే ఉండాలి, తెలుగు అర్థమయ్యే వాళ్ళే ఉండాలి కదా. వాళ్ళు కూడా చెప్తున్నాము, క్లియర్గా చూడాలి. ఈ సినిమాలో కనుక మహేష్ బాబు గారు ఆ విధంగా నందీశ్వరుడి మీద అవరోహించిన చేసి రావటం అనేది, అది ఆ సినిమాలో సన్నివేశం ఏంటో మనకు తెలియదు. కాబట్టి జరిగిన దాని వరకు అయితే తప్పే అది. ఎందుకంటే కేవలం పరమేశ్వరుడు మాత్రమే అధిరోహించాల్సింది. ఒక మామూలు వ్యక్తి ప్యాంట్ చొక్కా వేసుకోవడం ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కూడా కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు లేదంటే ప్రీ రిలీజ్ వచ్చినప్పుడు కూడా అందులో కనుక నిజంగా భగవంతుడి గురించి తప్పు సన్నివేశాలు ఏమైనా ఉంటాయి, అమ్మవారి గురించి ఏదైనా తప్పు సన్నివేశాలు ఉన్నా తీవ్రంగా కూడా మేము ఖండిస్తాము. అటు భగవంతుడు కూడా శిక్షిస్తాడు, అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.